హాయ్ ఫ్రెండ్స్. నేను ఇవాళ మినపగారెలు వేసేది మినపప్పు నానబెట్టి మిక్సీ వేసి వడలు చేసి చూపిస్తాను. మిరపగారెలు అంటారు అవి. ఇవి దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఇవన్నీ కచ్చపక్క మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మిక్సీ పట్టుకొని అవి పిండి మినపప్పు మిక్సీ వేసుకొని అది ఇదిగా పేస్ట్ కలిపేసి మంచిగా ఆయిల్లో మనం వడలు వేస్తే చాలా బాగుంటాయండి. నేను ఇది మినపప్పుది పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఇవి కచ్చపక్క వేసిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు అన్ని పేస్ట్ పెట్టాను కదా, కచ్చపక్క వేసింది కలుపుతున్నాను. ఇది కలిపి అదే నూనెలో వేసేసి ఇట్లా కలుపుకోవాలండి. సాల్ట్ కూడా దీంట్లో వేసుకొని మంచిగా అంతా మిక్సీ చేసుకొని వడలు వేసుకుంటే వేడి వేడి గారెలు చాలా బాగుంటాయండి. ఇవి కారం కారంగా కొత్తిమీర ఉంటుంది. చాలా బాగా ఇష్టంగా తినొచ్చండి. ఇవి వేడి వేడి తింటే చాలా బాగుంటాయి. చట్నీ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా అన్నిట్లో వేసుకోవచ్చు. కానీ ఈ చికెన్ పులుసులో చాలా బాగుంటాయండి ఇవి. ఎవరెవరి ఇష్టం, ఎవరెవరి ఇష్టంగా ఏ చట్నీ కావాలంటే అది వేసుకొని తినొచ్చు. కానీ బాగుంటాయి. వేడి వేడి మినపగారెలు అంటే ఇవి. మొత్తం పిండి రెడీ అయింది. పదండి ఆయిల్లో వేద్దాం. ఆయిల్ వేసి చూద్దాం. ఆయిల్ కూడా వేడైందండి. ఆయిల్ వేద్దాము. అప్పుడు గారెలు రెడీ. రెడీ అవుతున్నది. ఊరు వడలు అంటాయి వీటిని, అసలు మిరపగారెలు అంటారు. ఈ వడలు మాకు బాగా అలవాటైంది. అందరూ పేపర్ మీద ఇట్లా పెట్టి చేస్తారండి. నాకు అట్లా ఆ టైం ఎక్కువ పట్టుద్ది అనిపిస్తుంది. నేను ఇట్లా చేతి మీద ఇట్లా వేస్తాను. బాగా వస్తాయి. పేపర్ మీద పెట్టేస్తే వస్తాయండి. పోసి ఇట్లా నీళ్ళలో చేయి అద్దుకొని ఇట్లా రౌండ్ చేసుకొని ఇట్లా మన ఏళ్ళ మీద అడిపి చేసినాం అనుకోండి, చాలా బాగా వస్తాయండి ఇవి. ఇట్లా ఒక ట్రిప్కి 8 అట్లా వేసుకోవచ్చు. అంటే మన కళ్ళాయిని పట్టి పెద్దది అనుకోండి 30 వస్తాయి. మీడియం సైజ్ అయితే ఒక 8 వస్తాయి. వద్దులేండి. ఇది పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం కలరు ఇది డార్క్ వచ్చినట్టు ఉంటాయండి. మన ఏమి కూడా తీసుకుని మంచి కలర్ఫుల్ కనిపిస్తాయి. అన్నీ చేస్తే కొంచెం డార్క్ కలర్ వస్తాయి. అండ్ టేస్ట్ బాగుంటాయండి. ఇట్లా అన్నీ చేసుకుంటే ప్లెయిన్ చేసిన దానికంటే టేస్ట్ బాగుంటాయి. కొత్తిమీర దీంట్లో వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. సరే కలర్ వచ్చేస్తుంది. ఇది చూడడానికి తినాలనిపిస్తుంది కదండి మనకి. ఈ సన్న సెగ మీద బాగా కాల్చాలండి, లోపల పచ్చిగా లేకుంటే మంచిగా కాలుతాయి లోపల నుంచి పిండి. తింటుంటే మంచిగా తినాలనిపిస్తుంది. మనం ఫుల్ వేడి స్టవ్ హైలో పెట్టి వేయంగానే మాడిపోయి తీస్తే లోపల పిండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. అది తినలేము. ఇట్లా సిమ్లో పెట్టేసేసి మంచిగా ఇట్లా తిరిగేసుకుంటూ కాల్చాలండి. బాగుంటుంది. పచ్చి పచ్చి లేదు, బాగుంటుంది. ఇంకో కలర్ బాగా వస్తుంది చూడండి ఇట్లా తిప్పుతా ఉంటే. అంటే 2 సైడ్లు బాగా కాలుద్దండి నూనెలో. ఇట్లా కలర్, ఈ కలర్ రాగానే తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ వేసిందండి. ఇది మంచి కలర్ఫుల్ వచ్చింది. ఈ తర్వాత తర్వాత వేసినా కాబట్టి ఇంకొంచెం కాలాలి. ఇది కలర్ అన్నీ వచ్చేస్తున్నాయండి. వావ్, కలర్ భలే వచ్చాయండి.
వేడి వేడి మినపగారెలు రెడీ. చెప్పు వీడియో కనుక ఈ వడలు చేసే పద్ధతి ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం అయితే మర్చిపోతండి. మీ లైక్ మా చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మరి ఇంకా కొంతమంది చూసేలాగా మంచిగా షేర్ చేసిన వాళ్ళం అయితే మనము లైక్ చేయండి, మర్చిపోద్దండి లైక్ చేయటము. ఇవన్నీ మీకు నచ్చినట్టయితే